హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని విజ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో టమోటో రసం ఎలా పెడతానో చూపిస్తాను. నేను చేసే టమోటో రసానికి పెద్ద ఫ్యాన్ బేసే ఉందిలేండి, తర్వాత మాట్లాడుకుందాం. నా స్టైల్లో టమోటా రైస్ ఒకసారి మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. అసలు ఇది రసమా అమృతమా అని అడుగుతారు, అంత కమ్మగా ఉంటాయి. సో ముందుగా అయితే టమోటా రసానికి ఇలా టమోటాస్ అయితే ఎక్కువగానే తీసుకోవాలి. నేను ఇక్కడ చూశారు కదా, దాదాపుగా ఒక 7 టమోటాస్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఎక్కువ అంటే ఒకటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా అంతకు మించి యాడ్ చేసుకోవడానికి బాగోదనమాట. సో క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఆ టమోటోస్ని బాగా వాష్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా అయినా ఆ ముందు ఉండే తొడిని తీసేసేసి డైరెక్ట్గా అయినా చేత్తో స్మాష్ చేసేసేయచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇందులోకి కల్లుప్పు కొంచెం యాడ్ చేసి మెత్తగా స్మాష్ చేసేయాలి. చేత్తోనే కనుక మనం గట్టిగా పిసుక్కుంటే సరిపోతుంది. ఈ టమోటాలని ఇంకో విధంగా కూడా ట్రై చేస్తారు, మిక్సీకి అలా వేసుకోవడం. అలా వేస్తే ఏమాత్రం టేస్ట్ ఉండదండి, కొంచెం కష్టపడినా మనకి టేస్టీగా ఉండాలి. ఇలా అయితే మెత్తగా స్మాష్ చేసేసాక ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ టమాటోస్ తీసుకొని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని మీ ఇంట్లో మనుషులను బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోంచి బాగా పిప్పు అంతా తీసేస్తున్నాను అనమాట. ఈ వాటర్ పోసాక కూడా ఒకసారి మళ్ళీ మెత్తగా స్మాష్ చేసి ఇందులోంచి ఆ పల్ప్ అంతా పక్కకు తీసేస్తున్నాను. సో మొత్తం ఫుల్గా తీసేయని అవసరం లేదు, పైన టమోటా తొక్కలు ఉంటాయి కదా అంతవరకు రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్దగా ఏం కనిపించకుండా. పూర్తిగా తీసేసినా తినలేము, అలా అని ఎక్కువగా ఉన్నా తినలేము, కొంచెం చూసుకొని తీసేయండి. ఇందులోంచి ఆ పల్ప్ అంతా సపరేట్ చేసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులోకి కొంచెం చింతపండు కూడా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నారు కదా, చిన్న సైజు చింతపండుని తీసుకున్నాను. చింతపండు మరీ పులుపు యాడ్ చేస్తే మాకైతే నచ్చదండి. సో మీరు చింతపండు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు నుంచి గుజ్జు తీసుకుంటున్నాను. జస్ట్ పులుపు యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను అంతే. ఆల్రెడీ టమాటోస్లో చాలా పుల్లగా ఉంటాయి, నాటుకాయలు కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ టమాటో జ్యూసు అలాగే చింతపండు రసాన్ని కూడా ఒక కుండలోకి అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ రసాన్ని మట్టి కుండలో చేస్తున్నాను, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది. మట్టి కుండలో చేస్తే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న టమాటో రసం అలాగే చింతపండు రసం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు కుండ పైకి వరకు ఉన్నాయి రసము, ఇంకా బాగా మరిగి 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 కొంచెం అయితే కిందికి వచ్చేంత వరకు కూడా మరిగించాలన్నమాట. ఇప్పుడు ఇది మరిగేలోపు కొంచెం మసాలా రెడీ చేసుకుందాము. ఇందులో ముందుగా నేను ఇక్కడ పొడి కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాను. జీలకర్ర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే రసం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మీకు కావాలంటే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే డైరెక్ట్గా పౌడర్ చేసేసుకున్నాను. దంచుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది మిక్సీ కంటే కూడా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇలా తెరులుతూ పొంగుతూ ఉన్నాయి. ఒక 15 మినిట్స్ వరకు పొంగిచ్చానమాట. ఇలాగే ఎంత పొంగినా చూడండి, కుండలో కాబట్టి మనకు అప్పుడే తేడా తెలిసిపోతూ ఉంటుంది, ఆవిరి అవ్వడం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా మరిగాక ఇందులోకి మనం దంచి పెట్టుకున్న ఈ మసాలాని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి దీన్ని కూడా. ఇది మరిగేలోపు మనం పోపు రెడీ చేసుకోవాలి. ఒకసారి మీరు చూడండి, అసలు ఎంత మంచిగా ఉంది కలర్ కానీ. ఆ కుండలో వేసినందువల్ల ఏమో కానీ ఇంకా మంచి టేస్ట్ వచ్చిందండి ఎప్పటి మీద కూడా. ఇలా అయితే బాగా మరగనిచ్చేసేద్దాము. ఇప్పుడు పోపు విషయం చూద్దాం. పోపుకి నేను ముందుగా అయితే కొన్ని వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు వేసి బాగా దంచుకుంటున్నాను అనమాట. బాగా అంటే మెత్తగా కాదు, కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపుకి ఏదన్నా ఒక పోపు గిన్నె తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసి ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, కరివేపాకు, ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం చిటపటమన్నాక ఇందులోకి
ఎండుమిర్చి యాడ్ చేస్తాను నేను. ఎండుమిర్చి నేను ఇలా తొడిమి తీయకుండానే వేసేస్తాను. మీకు ఇష్టం లేకపోతే తొడిమి తీసేసి కూడా వేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్‌గా ఏసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై అయ్యాక నేను రసంలోకైతే పోపు వేసేసాను. అంతే ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. పోపు పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తెర్లి ఉంటాయి కదా రసము, ఆ వేడి సరిపోతుంది. నేనైతే ఇక్కడ స్టవ్ కట్టేస్తాను ఎమ్మటే. ఒక 10-20 సెకండ్స్ వరకే ఉడకనిచ్చాను. ఈ మట్టి కుండకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం స్టవ్ దించేసాక కూడా ఒక 2 మినిట్స్ వరకి ఇలా తెరులుతూనే ఉంటుంది. అందుకే నేను ఒక 2 మినిట్స్ ముందే ఆఫ్ చేసేసాననమాట. మీరు కావాలంటే ఒక 2 మినిట్స్ వరకి బాయిల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం చల్లారాక ఇలా కొంచెం రైస్ వేసుకొని, రసం వేసుకొని తింటుంటే ఉంటుంది స్వామి. అసలు చాలా అంటే చాలా బావుందండి. రెగ్యులర్‌గా నేను చేసే కంటే కూడా ఇవాళ ఇంకా మంచిగా కుదిరింది. మరి ఇంకెందుకండి లేటు, రెసిపీ ఎలాగో చూసేసారు కాబట్టి కనీసం వీక్లీ వన్స్ అన్నా ఇలా రసం పెట్టేసుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఇంతసేపు వీడియో చూపించాను కదా! ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!